నటుడు శ్రీకాంత్ కుటుంబానికి మాత్రమే ప్రత్యేకంగా పూజలు జరిపించిన శ్రీకాళహస్తి పూజారిపై వేటు పడింది. రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజ చేయించుకున్నారు. ముక్కంటి ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు, పండితులు పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయంలో పనిచేసే అర్చకులు బయట ఎక్కడా ఇలాంటి పూజలు చేయకూడదనే నిబంధన ఉంది. దీనిపై తీవ్ర స్థాయిలో ప్రస్తుతం విమర్శలు రావడంతో దేవస్థానం ఈవో బాపిరెడ్డి అర్చకునిపై చర్యలు తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఆలయంలో పనిచేసేటువంటి అర్చకులు ఎక్కడ పూజలు చేయకూడదని చెప్పినా కూడా అర్చకులు పూజలు చేస్తున్నారు. దీనిపై వేటు పడినటువంటి నేపథ్యంలో ఏమంటున్నారు? రియాక్షన్ సౌమ్య, నిన్న శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించిన వేద పండితుడు మారుతి శర్మతో పాటు మరికొంతమంది ఈ వేద పరిచారకులు గాని వేద ఇదేవిధంగా ఆ పూజారులు కొంతమంది వెళ్లి సమీపంలో ఉన్న ఆలయానికి సమీపంలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠం కళ్యాణ మండపంలో నటుడు శ్రీకాంత్ వారి కుటుంబానికి ప్రత్యేకంగా నవగ్రహ శాంతి హోమం నిర్వహించారు. ఈ హోమంలో ప్రత్యేకంగా ఏదైతే వేద పండితుడు మారుతి శర్మ పాల్గొనడాన్ని బయటికి సోషల్ మీడియా ద్వారా విజువల్స్ బయటకు రావడం, వెంటనే ఈ విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దీన్ని గుర్తించిన శ్రీకాళహస్తి ఈవో బాపిరెడ్డి ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి అందులో పాల్గొన్న అందరికీ నోటీసులు జారీ చేశారు. ఎందుకు మీరు పాల్గొన్నారు, ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ఆలయంలో పనిచేసే పండితులు గాని అర్చకులు గాని బయట ఎక్కడ వేరే ఇతర పూజల్లో పాల్గొనకూడదు. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం ఈ విధంగా ఉన్నప్పటికీ మీరు ఎందుకు ఈ విధంగా పాల్గొన్నారని ఆయన దీనిపైన వివరణ ఇమ్మని ఆదేశాలు జారీ చేశాడు. వివరణ ఇచ్చిన తర్వాత దానికి సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా వారి మీద చర్యలు వేటు వేసే అవకాశం ఉంది. ముందు బదిలీ చేస్తారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ నుంచి శ్రీశైలానికి కానీ మిగతా ఆలయాలకు కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి వ్యవహారాన్ని అప్పట్లో రమణ దీక్షితులు ప్రైవేట్ గా పెద్ద ఎత్తున టీటీడీకి ప్రధాన అర్చకుడుగా ఉన్న రమణ దీక్షితులు కానీ బయట పెద్ద ఎత్తున ఈ విధమైన పూజలు నిర్వహించాడు. అయితే అప్పట్లో దీనిపైన పెద్ద ఎత్తున దుమారం వచ్చింది. తాజాగా శ్రీకాళహస్తి ఆలయంలో కూడా మారుతి శర్మ అనే వేద పండితునికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈ విధంగా బయట సినిమా వారికి ఏ విధంగా పూజలు నిర్వహిస్తాడంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అతనికి నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా అతని పైన వేటు పడే అంటే బదిలీ వేటు కానీ సస్పెన్షన్ వేటు కానీ పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.